అదేవిధంగా ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే యొక్క శుభాకాంక్షలు. ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ లో భాగంగా చిల్డ్రన్స్ రైట్స్ అనేది మనం తెలుసుకుంటున్నాం. వాటిని మీరు ఒకటి తెలుసుకోండి. ఇప్పుడు చూడండి, ముఖ్యంగా మనకు కుటుంబం ఉంది. కుటుంబం ఉందా? ఏ కుటుంబం? సౌర కుటుంబం ఉంది. ఏ కుటుంబం ఉంది? సౌర కుటుంబం ఉన్నది. ఈ సౌర కుటుంబం లోపల ఒక గ్రహానికి ప్రత్యేకత ఉంది. అది ఏ గ్రహం? భూగ్రహం. ఏ గ్రహం అది? భూగ్రహం ఉంది. ఎందుకు దానికి ప్రత్యేకత ఉంది? ఎందుకు ఆ భూగ్రహానికి ప్రత్యేకత ఉన్నది? ఎవరు చెప్తారు? ఎందుకు ఆ భూగ్రహానికి ప్రత్యేకత ఉందంటే మనం ఉండడం ద్వారా. ఎందుకు? మనం ఉండడం ద్వారా. అంటే విశ్వానికి మానవులు ముఖ్యమైన వనరు. మానవులు లేకపోతే ఈ విశ్వానికి, ఈ సోలార్ సిస్టానికి ప్రాముఖ్యత లేదు, అర్థమే లేదు. అంటే అలాంటి రిసోర్స్ ఎవరు? అలాంటి రిసోర్స్, అలాంటి వనరులు ఎవరు? ప్రజలు, మనమే. అంటే ఇంతటి ప్రాముఖ్యత గల ఇంతటి రిసోర్స్ పర్సన్ లోపల ఎవరు ఎవరి పని ఎప్పటి వెళ్తున్నాం మనం? వర్కింగ్ గ్రూప్. వర్కింగ్ గ్రూప్ అంటే ఏంటి? 15 to 59 years వరకు కూడా ఏమంటాం? వర్కింగ్ గ్రూప్. ఈ వర్కింగ్ గ్రూప్ ఎక్కడి నుంచి వస్తుంది? చిల్డ్రన్స్ నుంచి వస్తుంది. అంటే విశ్వానికి వెన్నుముకైన, విశ్వానికి అర్థాన్ని తెచ్చే ఈ మానవ సమాజము, ఈ మానవ సమాజం లోపల పిల్లలకు అంత ప్రాముఖ్యత ఉంది. మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్నా మీరు ఏ విధంగా ఉండాలి? ఎలాంటి ఎఫిషియన్సీ ఉండాలి? ఎలాంటి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి? ఎట్లా డెవలప్ కావాలి? పిల్లలు ఏ విధంగా ప్రపంచ గమనాన్ని మార్చాలి? ఏ విధంగా విశ్వానికి అర్థాన్ని తీసుకురావాలి? విశ్వ గతిని మార్చాలి అనే కొన్ని అంశాన్ని నేను ఇప్పుడు చెప్తాను. కొద్దిగా శ్రద్ధగా వినండి. సైకాలజికల్ పాయింట్స్ ఇవి ఏంటంటే చూడండి, ప్రతి వ్యక్తికి డిసిప్లిన్ అవసరం. ఫస్ట్ పాయింట్ ఏంటి? సెల్ఫ్ డిసిప్లిన్. ఏంటి? సెల్ఫ్ డిసిప్లిన్. రెండవది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఏంటిది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మూడవది సెల్ఫ్ థింకింగ్ అండ్ సెల్ఫ్ క్రియేటివిటీ. సెల్ఫ్ థింకింగ్ అండ్ సెల్ఫ్ డిసిషన్. ఏంటిది? సెల్ఫ్ థింకింగ్ అండ్ సెల్ఫ్ డిసిషన్స్. నాలుగవది సెల్ఫ్ అచీవ్మెంట్. ఏంటిది? సెల్ఫ్ అచీవ్మెంట్. ఐదవది సెల్ఫ్ క్రియేషన్స్. ఈ 5 క్వాలిటీస్ అనేటివి ప్రతి వ్యక్తి కలిగి ఉండాలి. సమయం అయిపోతుంది, అయినా వినండి, తప్పదు. ఎందుకంటే ఇవన్నీ క్వాలిటీస్ పెంపొందించబడతాయి మీకు. ఇక్కడ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటంటే అరిషడ్ వర్గాలను జయించాలి మానవుడు. అరిషడ్ వర్గాలు ఏంటి? ఎప్పుడైనా తెలుసుకున్నారా? అరిషడ్ వర్గాలు అంటే పిల్లలు సైలెన్స్ ఉంటారు, గర్ల్స్ కొంచెం డిస్టర్బెన్స్ చేస్తున్నారు, సైలెన్స్ ఉండండి. అరిషడ్ వర్గాలు అంటే ఏంటి? కామ, క్రోధ, మోహ, లోభ, మదం, అక్షరం. వీటిని జయిస్తే సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మనకు ఆటోమేటిక్ వస్తుంది. వస్తుందా? వస్తుంది. వీటికి ఎఫెక్ట్ ఏంటో మనం చూద్దాం. కామం. కామం అంటే ఏంటి? కోరిక. కామం అంటే ఏంటిది? కోరిక. ఈ స్టోరీస్ చెప్పతే ఏంటంటే అర్థమవుతుంది కాబట్టి మీకు కనీసం చెప్తున్నాను, టైం లేదు వినండి. కామం అంటే ఏంటంటే కోరిక. పూర్వం ఒక రాజు ఏం చేశాడంటే సత్యదేవుణ్ణి పూజిస్తే ఆయన ఒక వరం ఇచ్చాడు. ఏ వరం? ఈ రోజంతా తిరుగు, భూమి మొత్తం ఈ రోజు ఎంతవరకు తిరిగితే అంత భూమి నీదని చెప్పేసి వరం ఇచ్చాడు. అప్పుడు ఏంటంటే ఆ రాజు అలసిపోకుండా డే మొత్తం తిరుగుతేమైంది? డే మొత్తం ఆవుకుల తిరిగితే బతుకుతాడా?
నశించిపోయాడు. ఏమైపోయాడు? నశించిపోయాడు. ఇక్కడ మనల్ని ఏమి మోటివేట్ చేసింది? అతి కోరిక. ఏంటిది? అతి కోరిక అనేది మనల్ని మోసం చేసింది, నాశనం చేసింది. ఇక క్రోధం. క్రోధం అంటే ఏంటి మనందరికీ తెలుసు. ఏంటిది క్రోధం అంటే? కోపం. ఈ కోపం వల్ల పౌరాణిక నేపథ్యం లోపల ఒకసారి విశ్వమే నాశనం అయింది. అంటే పౌరాణిక గాథ ఇది, సైంటిఫిక్ కాదు. ఈ పౌరాణిక గాథ లోపల ఒకసారి విశ్వమే నాశనం అయిపోయింది. ఎప్పుడు అది అంటే ఇద్దరు రాక్షసులు కొట్లాడుకొని సూర్యుని అవమానించారు. ఆ సమయం లోపల ఈ ఇద్దరు రాక్షసులు శివుని దగ్గరికి వెళ్ళారు. ఏమని అంటే, ఈ సూర్యుడు మమ్మల్ని అవమానం చేస్తున్నాడు, బాధపడుతున్న చెప్పేసి అనేసరికి సూర్యుడిని శివుడు అంతం చేశాడు. అంటే ఇక్కడ ఏమైంది? ఏది ఎఫెక్ట్ చూపించింది? క్రోధం అనేది ఎఫెక్ట్ చూపించింది. మీరు కొద్దిగా సైలెన్స్. అంటే ఈ క్రోధాన్ని ఏం చేయాలి? మనం జయించాలి. ఓకే, ఇది మీకు తర్వాత చెప్తాను. ఇంకా మీకు ఓకే లేదు. ఇంకా మీ పరంగా డిసిప్లిన్ ఏంటంటే, మీ పని మీరే చేసుకోవాలి, మీ చదువు మీరే చదవాలి, మీ రాత మీరే రాసుకోవాలి, మీ పనులు మీరే చేసుకోవాలి, మీ యొక్క డిసిప్లిన్ మీరు పాటించాలి. మన యొక్క లిమిట్స్ మనం ఎప్పుడు దాటకూడదు. మీ లిమిట్స్ అంటే ఏంటంటే సైలెన్స్ కూర్చోవడం కాదు. డిసిప్లిన్ అంటే ఏంటంటే సైలెన్స్ కూర్చోవడం కాదు. ఏంటి డిసిప్లిన్ అంటే? అవసరమైనప్పుడు మాట్లాడాలి, కంపల్సరీ మాట్లాడాలి, అవసరం లేనప్పుడు మాట్లాడకూడదు. ఇక్కడ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్నట్టయితే దేన్నైనా మనకు ఒక బ్రాండ్ వస్తుంది అన్నమాట. డిసిప్లిన్ ఏంటిది? మన యొక్క వ్యక్తిత్వం. డిసిప్లిన్ ఏంటి? ఒక వ్యక్తిత్వం, మన యొక్క బ్రాండ్, మన యొక్క అభిమానం. కాబట్టి ఈ డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. అనేది ఏ విధంగా ఉండాలి అంటే, ఎన్ని కళ్ళలు మనకు కొట్టాం? ఎన్ని కళ్ళలు ఉన్నాయి? ఖండాలు ఎన్ని ఉన్నాయి? 7 ఖండాలు ఉన్నాయి. ఈ 7 ఖండాల ప్రజలు ఏకమై వచ్చిన 7 ఖండాల ప్రజలు ఒకటై మన పైన పోరాటానికి వచ్చిన మనం గెలుస్తామనే ధీమా ఉండాలి. అది ఉంది ఎవరికైనా. అలాంటి ధీమను పెంపొందించుకోవాలి. అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సముద్రం ఎన్నున్నాయి మీకు? మనకి ఎప్పుడు సముద్రం ఎన్నున్నాయి? 5 ఓషన్స్ ఉన్నాయి. ఈ 5 ఓషన్స్ ఉప్పొంగినా కూడా, 5 ఓషన్స్ ఉప్పొంగినా కూడా మనం ఏ విధంగా ఉండాలి? అదరకూడదు, బెదరకూడదు, జరగకూడదు. ఎందుకు అంటే ఏదో ఒక అవకాశం మనకు ఉంటుంది. ఇక చావు క్షణం లోపల మనల్ని హరించి వేస్తుందన్నా కూడా భయపడుతుంది. ఈ క్షణంలో మనకు చావు వస్తుందన్నా కూడా భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు అంటే, మనం భయపడితే మన ఆర్గన్స్ పనిచేయవు. పనిచేస్తాయా? మనం భయపడితే మన ఆర్గన్స్ పనిచేయవు. భయపడకుంటే ఆర్గన్స్ పనిచేస్తాయి. ఆ చావు కూడా దూరం వెళ్ళిపోతుంది. అర్థమవుతుందని చెప్పేది మీకు. అంటే అంతటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. అంటే ప్రపంచం అంతా కూడా ఏకమై వచ్చినా నేను జయిస్తాను అనే నమ్మకం ఉంటేనే మనం ఒక మంచి పౌరుడిగా, మంచి వ్యక్తిగా, మంచి స్కిల్ ఉన్న పర్సన్గా మనం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వాలిటీ ఏంటిది? సెల్ఫ్ థింకింగ్. అంటే మీ ఆలోచన మీరే చేసుకోవాలి, మీ యొక్క క్యారియర్ని మీరే డిజైన్ చేసుకోవాలి. ఈ డిజైన్ చేసుకునే టైం లోపల మీరేం చేయాలి అంటే సలహాలు తీసుకోవాలి, సూచనలు తీసుకోవాలి. కానీ ఏం చేయాలి? మీ డిసిషన్స్ మీరే తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే అచీవ్ అయ్యేది మీరే. ఎందుకు తీసుకోవాలి? అచీవ్ అయ్యేది మీరే కాబట్టి ఆ డిసిషన్స్ మీరు తీసుకోవాలి. మీ యొక్క అభిరుచికి, మీ యొక్క ఆటిట్యూడ్కు, మీ యొక్క ఇంట్రెస్ట్ ఏది తగ్గట్టుగా ఉంటుంది. ఆ డిసిషన్ తీసుకున్నట్టయితే దాన్ని మీరు అచీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ క్వాలిటీ ఏంటి? అచీవ్. నెక్స్ట్ క్వాలిటీ ఏంటి? అచీవ్. సెల్ఫ్ అచీవ్. అంటే మీ యొక్క అచీవ్, మీ యొక్క గోల్ మీరే అచీవ్ కావాలి. నేను అచీవ్ అవుతానా? నాకు అవకాశం ఉందా? ఉండదు. ఎందుకంటే
ఎవరి గోల్ను వారే ఛేదించాలి, ఎవరి గోల్ను వాళ్ళే రీచ్ కావాలి. పిల్లలు సైలెన్స్, పిల్లలు పిల్లలు ఒక్క నిమిషం, ఒక ప్రాక్టీస్ అయిపోతుంది. ఎవరి అచీవ్మెంట్ను వాళ్ళే సాధించాలి, ఆ యొక్క బాధ్యత మీ పైన ఉంటుంది. కాబట్టి అచీవ్ అనేది మీరు సాధించాలి. కాబట్టి ఈ అచీవ్ అయ్యే సమయం లోపల ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మనం ఆ అడ్డంకులను అధిరోహించుకుంటూ వెళ్ళి మన యొక్క గోల్ను మనం సాధించాలి. ఈ లక్షణాలు ఎవరికి ఉండాలి? పిల్లలకు, మీకు కూడా, ప్రతి ఒక్కరికి లక్షణాలు ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు గోల్ ఉంటుంది, ఆ గోల్ రీచ్ కావాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. ఈ గోల్ రీచ్ అయ్యే సమయంలో అనేక అడ్డంకులు వస్తాయి, వాటిని మనం రీచ్ కావాలి. ఓకే, 5 పాయింట్స్ చెప్పినా మీకు. ఏంటి అవి? సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిజైన్, సెల్ఫ్ అచీవ్. లాస్ట్ వన్ ఇస్ సెల్ఫ్ క్రియేషన్. ఏంటిది? సెల్ఫ్ క్రియేషన్. సెల్ఫ్ క్రియేషన్ అంటే ఏంటిది? యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా, ఒక మనిషిగా మనం ఏదైనా ఈ సొసైటీకి ఇవ్వాలి. ఏం చేయాలి? ఈ సొసైటీకి ఇవ్వాలి అంటే మనం యొక్క థింకింగ్ వే, మన యొక్క క్రియేటివిటీ అనేది ఉండాలి. ఉదాహరణకు మన సోషల్ మీడియా తీసుకున్నట్టయితే తన అనేక క్రియేటివిటీ చేస్తూ ఉంటున్నారు. అంటే మనం సొసైటీకి ఆదర్శంగా ఉండాలంటే సెల్ఫ్ క్రియేటివిటీ అనేది ఉండాలి. ఈ సెల్ఫ్ క్రియేటివిటీ అనేది ఉన్నట్టయితే మనం ఒక సంస్థగా తయారవుతాం, ఒక వ్యవస్థగా తయారవుతాం. వింటున్నారా? ఒక వ్యవస్థగా, ఒక సంస్థగా తయారు కావాలి. మనం ఎంత మంది ఉన్నారో అనేది కాదు చూసుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని చూసి 10 మంది గర్వపడాలి, ఆధారపడాలి. అప్పుడే మనకు ఒక గుర్తింపు అనేది వస్తుంది. యూత్ పిల్లలు మీకే చెప్తున్నాను, నాకు కూడా చెప్పడం లేదు, నాకు అర్థం తెలుసు. ఓకేనా? ఇక లాస్ట్ వన్ ఈస్ 5 క్వాలిటీస్. ఈ 5 క్వాలిటీస్ కి ఆత్మ ఏంటిదంటే సెల్ఫ్ మోటివేషన్. ఏంటిది? సెల్ఫ్ మోటివేషన్. మనల్ని ఎవరు కూడా మోటివేట్ చేయరు. మనం మోటివేట్ చేస్తారా? చెయ్యరు. ఎందుకు అంటే మనం వెనక్కి వెళ్తే చూసేవాళ్ళు ఉన్నారు తప్ప మనల్ని మోటివేట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి కొద్దిమంది ఉంటారు, కానీ మనం అంచెలంచెలుగా ఎదుగుతప్పుడు మనం సాధించలేదు. కాబట్టి సెల్ఫ్ మోటివేషన్ అనేది మనకు చాలా ముఖ్యం. ఈ సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి. సెల్ఫ్ మోటివేషన్ ఏంటంటే మనం ఎప్పుడు రివ్యూ చేసుకోవాలన్నమాట. మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ ఆగినా, ఏం చేస్తున్నాం, ఎక్కడ ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయింది అని చెప్పేసి మనల్ని మోటివేట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ క్వాలిటీస్ కనుక ఉన్నట్టయితే మీరు ఒక అత్యుత్తమైన పౌరులుగా, ఒక అత్యుత్తమైన వనరుగా, ఒక దేశ గమనాన్ని మార్చే పౌరులుగా తయారవుతారని నేను ఈ పాయింట్ చెప్పాను. కాబట్టి మీరు వాటిని ఖచ్చితంగా పాటించండి. ఓకే, అవకాశం అందరికీ ముగిస్తుంది.